ప్రియమిత్రులారా, అనగనగా ఒక సుందరమైన కోనలో పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాధవుడు అనే ఒక సామాన్య యువకుడు నివసించేవాడు. మాధవుడు స్వభావరీత్యా చాలా మృదు స్వభావి, ఎవరికీ అపకారం తలపెట్టనివాడు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ తన భార్య సుమతిని అమితంగా ప్రేమిస్తూ కాలం గడిపేవాడు. మాధవుడికి ప్రపంచం అంటే తన భార్యే. ఆమె చిన్నగా నవ్వినా అతను మురిసిపోయేవాడు. ఆమె కంట నీరు వస్తే తన ప్రాణం పోతున్నట్లు విలవాలలాడేవాడు. కాని సుమతి స్వభావం వేరు. ఆమె అందమైనదే, కాని ఆమె మనసులో ఎప్పుడూ ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. మాధవుడు తెచ్చే సామాన్యమైన బట్టలు, అతను వండించే సాధారణమైన ధాన్యం ఆమెకు నచ్చేవి కావు. ఆమెకు విలాసవంతమైన జీవితంపై వ్యామోహం ఎక్కువ. ఒక వర్షపు సాయంత్రం మాధవుడు పొలం నుండి అలసిపోయి ఇంటికి వచ్చాడు. సుమతి తలుపు తీస్తూనే విసుగ్గా అంది, "ఏమిటి ఈ బతుకు? రోజుకు 3 పూటలు గంజి తాగడమేనా మన విధి? పక్క ఊరి గౌడమ్మను చూడు, ఆమె ఒంటిపై ఎన్ని బంగారు నగలు ఉన్నాయో. మీరు మాత్రం ఎప్పుడూ అదే పాత చిరిగిన పంచెతో ఈ పాడుబడిన ఇంట్లోనే నన్ను ఉంచుతారా?" మాధవుడి గుండె చెరువైంది. "సుమతి, నేను కష్టపడుతున్నాను కదా. ఈసారి పంట బాగా పండితే నీకు ఖచ్చితంగా మంచి చీర కొనిస్తాను" అని నచ్చజెప్పబోయాడు. కాని సుమతి వినలేదు. ఆమె తన మనసులో అప్పటికే ఒక రహస్యమైన ఆలోచనను దాచుకుంది. గ్రామానికి చివరన ఉన్న ఒక పాడుబడిన మఠంలో ఒక మాయగాడు ఉంటున్నాడని, అతను అడిగింది ఇస్తాడని ఆమె విన్నది. కొద్ది రోజుల తర్వాత మాధవుడు పనిమీద పొరుగు ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అదే అతనికి చివరి ప్రయాణం అవుతుందని అతను ఊహించలేదు. సుమతి ఆ మాయగాడిని కలిసింది. ఆ మాయగాడు ఆమెకు ఒక మంత్రించిన కాయని ఇచ్చి, "దీని రసాన్ని నీ భర్త తాగే నీటిలో కలుపు. అతను నిద్రపోయిన తర్వాత అతని జ్ఞాపకాలన్నీ మాయమవుతాయి. అప్పుడు నువ్వు కోరుకున్న నగలతో నీ ఊహల్లోని వ్యక్తితో వెళ్ళిపోవచ్చు" అని చెప్పాడు. కాని ఆ మాయగాడు ఒక క్రూరుడు. అతనికి సుమతి అందంపై కన్నుపడింది. మాధవుడు తిరిగి రాగానే సుమతి ప్రేమగా నటిస్తూ అతనికి ఆ మంత్రించిన నీటిని ఇచ్చింది. అమాయకమైన మాధవుడు తన భార్య ప్రేమను చూసి మురిసిపోతూ ఆ నీటిని తాగాడు. కొద్దిసేపటికే అతని తల తిరగడం మొదలైంది. కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయి. అర్ధరాత్రి సమయంలో మాధవుడు సగం స్పృహలో ఉండగా సుమతి ఆ మాయగాడితో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోవడం చూశాడు. ఆ దృశ్యం అతని గుండెను బాకుతో పొడిచినట్లు అనిపించింది. అతను లేవడానికి ప్రయత్నించాడు, కాని అతని కాళ్లు సహకరించలేదు. తన ప్రాణంగా ప్రేమించిన భార్య, తన సర్వస్వం అనుకున్న సుమతి తనను ఒక సజీవ శవంలా మార్చి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మాధవుడు లేచేసరికి ఇల్లు శూన్యం. తన కన్నీళ్లు తుడవడానికి కూడా ఎవరూ లేరు. తన గ్రామం తనను చూసి నవ్వుతుందని భయపడి అతను అడవి బాటపట్టాడు. పిచ్చివాడిలా అడవిలో తిరుగుతూ తన భార్య ఎందుకు ఇలా చేసింది అని కుమిలిపోయాడు. మాధవుడు అడవిలో ఒక పెద్ద రావి చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మెలకువ వచ్చేసరికి ఎదురుగా ఒక వృద్ధ సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు కళ్లలో వింతైన శాంతి ఉంది. "నాయనా మాధవా, నీ వేదన నాకు తెలుసు. నీ భార్య నిన్ను మోసం చేసింది, నీ నమ్మకాన్ని అమ్మేసింది. కాని నువ్వు కుమిలిపోవడం వల్ల ఉపయోగం లేదు" అన్నాడు సాధువు. మాధవుడు వెక్కి వెక్కి ఏడుస్తూ, "స్వామీ, నేను ఆమెకు ఏం తక్కువ చేశాను? నా సర్వస్వం ఆమెకే ఇచ్చాను కదా. నన్ను ఇలా ఎందుకు వదిలేసింది?" అని అడిగాడు. సాధువు నవ్వి ఇలా అన్నాడు, "నాయనా, ప్రపంచంలో మనుషుల మనసులు కాలంతో పాటు మారిపోతాయి. నీ భార్యకు విలాసాలమీద వ్యామోహం కలిగింది. అది ఆమె కళ్లను కప్పేసింది. కాని ఆమె వెళ్లిన మార్గం ముళ్లబాట. ఆ మాయగాడు ఆమెను మాయానగరికి తీసుకువెళ్లాడు. అక్కడ అందరూ బానిసలే." "మాయానగరి అంటే ఏమిటి స్వామీ?" అని మాధవుడు ఆసక్తిగా అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఒక సుదీర్ఘమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథలో ప్రతాపుడు అనే ఒక గొప్ప రాజకుమారుడు, అతను తన తండ్రి కోసం చేసిన త్యాగం మరియు మాయానగరిలోని వింతైన రహస్యాలు ఉన్నాయి. చాలా కాలం క్రితం సూర్యవంశానికి చెందిన విక్రమసేన మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు. విక్రమసేనుడు చాలా ధైర్యవంతుడు,
కాని ఒక వింతైన వ్యాధి కారణంగా ఆయన చూపు మందగించింది. రాజ్యంలోని వైద్యులెవరూ ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరికి ఒక సిద్ధుడు వచ్చి, మహారాజా, హిమాలయాల అవతల ఉన్న మాయానగరిలో శేష నాగమణి ఉంటుంది. ఆ మణిని తెచ్చి నీ కళ్లకు అద్దితే చూపు తిరిగి వస్తుంది. కాని ఆ నగరికి వెళ్లినవాడు తిరిగిరాడు. ఎందుకంటే అక్కడ ప్రతి వస్తువు ఒక మాయ అని చెప్పాడు. తన తండ్రి బాధను చూడలేక ప్రతాపుడు తన గుర్రాన్ని తీసుకుని బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒక దట్టమైన అడవిలో ప్రతాపుడు వెళ్తుండగా ఒక సుందరమైన సరస్సు కనిపించింది. ఆ సరస్సు ఒడ్డున ఒక యువతి కూర్చుని ఏడుస్తోంది. ప్రతాపుడు గుర్రం దిగి ఆమె దగ్గరకు వెళ్లి, ఎవరు నువ్వు? ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగాడు. ఆమె తల ఎత్తి చూసింది. ఆమె కళ్ళు నీలరంగులో మెరుస్తున్నాయి. నేను ఈ అడవిలోని వనదేవతను. ఒక రాక్షసుడు నా తండ్రిని బంధించి మాయా నగరికి తీసుకువెళ్లాడు. నన్ను రక్షించే వీరుడు ఎవరూ దొరకడం లేదు అని చెప్పింది. ప్రతాపుడు ఆమె మాటలను నమ్మి ఆమెకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కాని ఆ యువతి నిజానికి ఒక మాయలాడి. ఆమె ఆ రాక్షసుడికి చారు, గుఘచారి. ప్రతాపుడిలాంటి వీరులను లోబరుచుకుని రాక్షసుడికి బలి ఇవ్వడమే ఆమె పని. ఆ సాధువు చెప్తున్న కథలో మాధవుడు పూర్తిగా లీనమైపోయాడు. రాజకుమారుడు ప్రతాపుడు ఆ వనదేవత మాయలాడి వెంట నడుస్తూ అడవిలో ఇంకా లోపలికి వెళ్లసాగాడు. అక్కడ చెట్లు మామూలుగా లేవు. అవి మనుషుల ఆకారంలో ఉండి గాలికి గొలుసుల చప్పుడు చేస్తున్నట్లు వింత శబ్దాలు చేస్తున్నాయి. ప్రతాపుడికి అక్కడ ఏదో చేడు శక్తి ఉన్నట్లు అనిపించింది. ఆ యువతి అతన్ని ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్లి అందులో ప్రవేశించమని సైగ చేసింది. ప్రతాపుడు గుహలోకి అడుగుపెట్టగానే వెనుక నుండి పెద్ద బండరాయి వచ్చి గుహద్వారాన్ని మూసివేసింది. లోపల అంతా గాఢాంధకారం. ఆ యువతి అదృశ్యమైపోయింది. అప్పుడే ఆ గుహ గోడల నుండి వింతైన నవ్వులు వినిపించాయి. అవి గతంలో ఆ మాయలాడి మాటలు నమ్మి అక్కడ చిక్కుకున్న రాజకుమారుల ఆత్మలని ప్రతాపుడు గ్రహించాడు. కాని అతను భయపడలేదు. తన తండ్రి చూపు కోసం తను తెచ్చిన పవిత్రమైన గంధపు చెక్కను తీసి రాయికి రాశాడు. ఆ రాపిడి నుండి వచ్చిన వెలుగులో గుహ గోడలమీద కొన్ని అక్షరాలు కనిపించాయి. అక్కడ వ్రాసి ఉంది, కళ్లతో చూసేది నిజం కాదు, హృదయంతో చూసేదే సత్యం. నీ నీడను నువ్వు దాటగలిగితేనే ఈ మాయానగరి దారి కనిపిస్తుంది. ప్రతాపుడు ధ్యానంలో కూర్చున్నాడు. తన అహంకారాన్ని, భయాన్ని వదిలేశాడు. క్రమంగా అతని శరీరం నుండి ఒక వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు ముందు అతని నీడ మాయమైపోయింది. వెనువెంటనే ఆ గుహ గోడలు నీరులా కరిగిపోయి ఒక అద్భుతమైన మార్గం ప్రత్యక్షమైంది. ఆ మార్గం అతన్ని నేరుగా సముద్ర తీరానికి తీసుకెళ్ళింది. ఆ సముద్రం నీరు ఎర్రగా రక్తం రంగులో ఉంది. అది రక్త సముద్రం. దాన్ని దాటడం సామాన్య మానవులకు అసాధ్యం. సముద్ర తీరంలో ఒకే ఒక పాత పడవ ఉంది. దాని దగ్గర ఒక ముసలి నావికుడు కూర్చుని ఉన్నాడు. అతని చర్మం చెట్టు బెరడులా ముడతలు పడి ఉంది. ప్రతాపుడు అతని దగ్గరకు వెళ్లి సహాయం కోరగా ఆ నావికుడు ఏమీ మాట్లాడకుండా సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం వైపు చేయి చూపించాడు. ఆ ద్వీపమే మాయానగరి. ప్రతాపుడు పడవ ఎక్కాడు. నావికుడు పడవను నడుపుతుంటే సముద్రంలోని అలలు భయంకరమైన ఆకారాలు దాల్చసాగాయి. నీటిలో నుండి గతంలో చనిపోయిన సైనికుల చేతులు పైకి వచ్చి పడవను పట్టుకోవడానికి ప్రయత్నించాయి. నావికుడు అప్పుడు ఒక వింతైన పాట పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట వినగానే ఆ చేతులు మళ్లీ నీటిలోకి వెళ్లిపోయాయి. అది ఒక రకమైన మంత్రముగ్ధమైన సంగీతం. ద్వీపం చేరుకున్నాక ప్రతాపుడు ఆ నావికుడికే ధన్యవాదాలు చెప్పి దిగాడు. అప్పుడే ఆ నావికుడు ఒక హెచ్చరిక చేశాడు. ఈ నగరిలో నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కాని నువ్వు దేన్నైనా తాకితే నువ్వు కూడా ఈ నగరిలో ఒక రాయివి అయిపోతావు. కేవలం ఆ శేష నాగమణి మాత్రమే సజీవమైనది. మిగిలినవన్నీ భ్రాంతి. ప్రతాపుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ వీధులన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి. చెట్లకు పండ్లు కాకుండా వజ్రాలు, వైగూర్యాలు వేలాడుతున్నాయి. గాలిలో పన్నీటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అందమైన యువతులు వీణలు వాయిస్తూ నాట్యం చేస్తున్నారు. ఆ దృశ్యం
ఎంతటి వాడినైనా పరవశానికి గురిచేస్తుంది. కాని ప్రతాపుడు తన కళ్లను మూసుకున్నాడు. తన తండ్రి అంధత్వాన్ని, తన రాజ్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అతను నగర మధ్యలో ఉన్న ఒక ఎత్తైన రాజభవనం వైపు వెళ్లాడు. ఆ భవనం పైభాగంలో శేష నాగమణి సూర్యుడిలా వెలిగిపోతోంది. దాన్ని కాపలా కాస్తూ ఒక మాయా సర్పం ఉంది. ఆ సర్పం తన 1000 పడగలతో మణిని కప్పి ఉంచింది. ప్రతాపుడు అక్కడికి చేరుకోగానే ఆ సర్పం మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. అది ప్రతాపుడిని రకరకాల ప్రశ్నలతో అయోమయానికి గురిచేయాలని చూసింది. నీకు రాజ్యం కావాలా? అమరత్వం కావాలా? లేదా నీ తండ్రి చూపు కావాలా? ఈ మణిని తీసుకుంటే నువ్వు నీ చూపును కోల్పోతావు. నీ తండ్రికి చూపు వస్తుంది. నువ్వు సిద్ధమేనా? అని అడిగింది. ప్రతాపుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నా తండ్రి సంతోషం కంటే నా చూపు ముఖ్యం కాదు అని సమాధానం ఇచ్చాడు. అతని నిస్వార్థానికి ఆ సర్పం ముగ్ధులైంది. నిజానికి అది ఒక పరీక్ష. ఎవరు తన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రాణత్యాగం చేస్తారో వారికే ఆ మణి లభిస్తుంది. పాము శాంతించి పక్కకు తప్పుకుంది. ప్రతాపుడు మణిని చేజిక్కించుకున్నాడు. సాధువు ఈ కథను ఇక్కడితో ఆపి మాధవుడి వైపు చూశాడు. మాధవుడి కళ్లలో ఇప్పుడు దుమఖం లేదు. ఒక రకమైన జ్ఞానం కలిగింది. చూడు మాధవ, రాజకుమారుడు ప్రతాపుడు తన తండ్రి కోసం సర్వస్వం త్యాగం చేశాడు. కాని నీ భార్య తన సుఖం కోసం నిన్ను వంచింది. ఆమె మాయానగరి వైభవానికి లొంగిపోయింది. ఆమె ఇప్పుడు అక్కడ ఒక రాయిలా మారిపోయింది. ఎందుకంటే ఆమె అక్కడ ఉన్న వజ్రాలను తాకింది. ఆ మాయగాడు ఆమెను మోసం చేసి ఆమెలోని జీవాన్ని తీసేసి ఆ నగరి గోడలకు అలంకారంగా మార్చాడు అని చెప్పాడు సాధువు. మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు. తనను మోసం చేసినా తన భార్యకు అటువంటి గతి పట్టినందుకు అతను బాధపడ్డాడు. స్వామీ, ఆమెను రక్షించే మార్గం లేదా? అని అడిగాడు. సాధువు నిట్టూర్చి, మాధవ, ఒకే ఒక్క మార్గముంది. కాని అది ప్రతాపుడి ప్రయాణం కంటే కష్టమైనది. నువ్వు నీ మనసులోని మమకారాన్ని చంపుకోవాలి. ఆమె నిన్ను మోసం చేసిందని తెలిసికూడా ఆమెను రక్షించాలనుకోవడం నీ మంచితనం. కాని ఆ నగరిలోకి వెళ్లినవాడు తిరిగి రావడం అసాధ్యం. అయినా నువ్వు వెళ్తావా? అని ప్రశ్నించాడు. మాధవుడు నిలబడ్డాడు. అతని ముఖంలో ఇప్పుడు పాత భయం లేదు. నేను వెళ్తాను స్వామీ. ఆమె చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవించింది. కాని ఆమె నా భార్య. ఆమెను ఆ చీకటి నుండి బయటకు తీసుకురావడం నా ధర్మం అని దుఃఖంగా చెప్పాడు. సాధువు మాధవుడికి ఒక మంత్రదండాన్ని ఇచ్చాడు. ఇది నీకు దారి చూపిస్తుంది. కాని గుర్తుంచుకో, అక్కడ నువ్వు ఏది చూసినా అది నీ గతానికి సంబంధించినదిగా ఉంటుంది. నీ భార్య నిన్ను బ్రతిమలాడుతున్నట్లు లేదా నిన్ను దూషిస్తున్నట్లు కనిపిస్తుంది. వేటికి స్పందించుకు అని హెచ్చరించాడు. మాధవుడు బయలుదేరాడు. ప్రతాపుడు వెళ్లిన అడవిలోనే అతను కూడా ప్రయాణించాడు. కాని మాధవుడికి ఎదురైనవి క్రూరముగాలు కాదు, తన మనసులోని జ్ఞాపకాలు. దారిలో తన పెళ్లిరోజు దృశ్యాలు, సుమతి తనకు వడ్డించిన మొదటి భోజనం, ఇలాంటివన్నీ బొమ్మల్లా కళ్ల ముందు కదలసాగాయి. అతను వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్లాడు. రక్త సముద్రం దగ్గరకు రాగానే అక్కడ పడవలేదు. మాధవుడు తన మంత్రదండాన్ని నీటిపై ఉంచాడు. చిత్రం, ఆ ఎర్రని నీరు కాస్త తెల్లని మంచులా గడ్డకట్టింది. దానిపై నడుచుకుంటూ అతను ద్వీపం చేరుకున్నాడు. మాయా నగరిలో అడుగుపెట్టగానే అతనికి గాలిలో సుమతి స్వరం వినిపించింది. మాధవ, నన్ను రక్షించు. నన్ను ఇక్కడ బంధించారు అని ఆమె ఏడుస్తున్నట్లు వినిపించింది. కాని మాధవుడు సాధువు మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. అది సుమతి కాదు, ఆ నగరంలోని మాయ. అతను నేరుగా ఆ రాజభవనం లోపలికి వెళ్లాడు. అక్కడ కొన్ని వేలరాతి విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు మనుషులే. మాధవుడు ఒక్కో విగ్రహాన్ని చూస్తూ వెళ్లాడు. చివరకు ఒక మూలన చేతిలో ఒక బంగారు ఆభరణాన్ని పట్టుకుని కళ్లలో భయంతో రాయిలా మారిపోయిన సుమతిని గుర్తించాడు. ఆమె విగ్రహం ముందు నిలబడి మాధవుడు కన్నీరు పెట్టుకున్నాడు. అతని కన్నీటి చుక్క ఆమె రాతి గుండెపై పడగానే ఆ మంత్రదండం వెలిగిపోయింది. కాని ఆ సమయంలోనే ఆ మాయగాడు, సుమతిని తీసుకెళ్లినవాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అతను ఒక రాక్షసుడి రూపంలో ఉన్నాడు. ఎవడవు నువ్వు? నా నగరిలోకి వచ్చి
నా అలంకారాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నావా అని గర్జించాడు. ఆ రాక్షసుడి గర్జన మాయానగరి పునాదులను కదిలించింది. అతని శరీరం నల్లటి పొగలా వ్యాపిస్తూ భయంకరమైన ఆకారంలోకి మారింది. కాని మాధవుడు భయపడలేదు. తన భార్య రాతి విగ్రహాన్ని చూస్తూ తన మనసులోని బాధను కోపంగా మార్చుకున్నాడు. రాక్షసుడు తన మాయా ఖడ్గంతో మాధవుడిపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ ఖడ్గం నుండి వెలువడే నిప్పు కణాలు మాధవుడి చుట్టూ ఉన్న గాలిని వేడెక్కించాయి. కాని మాధవుడి చేతిలో ఉన్న మంత్రదండం కేవలం ఒక కర్ర కాదు. అది ఒక నిస్వార్థమైన హృదయానికి లభించిన ఆయుధం. రాక్షసుడు దగ్గరకు రాగానే మాధవుడు కళ్ళు మూసుకుని తన భార్యతో గడిపిన ఆనందకరమైన క్షణాలను తలచుకున్నాడు. ప్రేమలో ఉన్న శక్తి ద్వేషం కంటే గొప్పదని ఆ సాధువు చెప్పిన మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. మంత్రదండం నుండి ఒక వెలుగు ప్రసరించి రాక్షసుడి చుట్టూ ఒక బందీఖానా లాగా ఏర్పడింది. ఆ వెలుగులో రాక్షసుడి మాయ రూపం కరిగిపోయి అతను ఒక సాధారణ ముసలివాడిగా మారిపోయాడు. నిజానికి అతను కూడా ఒకప్పుడు సుమతిలాగే ఆశకు లొంగిపోయి ఇక్కడ బందీగా మారిపోయిన వ్యక్తి. రాక్షసుడి పతనం అవ్వగానే మాయనగరిలోని వైభవం అంతా మసకబారడం మొదలైంది. బంగారు మేడలు మట్టిగోడలుగా, వజ్రాలు గులకరాళ్లుగా మారిపోయాయి. మాధవుడు వెంటనే సుమతి విగ్రహం దగ్గరకు వెళ్లి తన చేతిలోని మంత్రదండాన్ని ఆమె నుదుటిపై ఉంచాడు. సుమతి, నీ స్వార్థం నిన్ను శెలగా మార్చింది. నా ప్రేమ నిన్ను మళ్లీ మనిషిని చేస్తుంది అని మంత్రించాడు. మెల్లగా ఆ రాతి విగ్రహంలో కదలిక మొదలైంది. రాతి రంగుపోయి చర్మం రంగు వచ్చింది. కళ్ళు తెరిచిన సుమతి తన ముందున్న మాధవుడిని చూసి ఒక్క క్షణం నిశ్చేష్టురాలైంది. ఆమె కళ్లలో అపరాధ భావం, పశ్చాత్తాపం ప్రవహించాయి. ఆమె ఒక్కసారిగా మాధవుడి కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. నన్ను క్షమించండి. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. ఆ బంగారం, ఆ నగలమీద వ్యామోహంతో నన్ను కన్నబెడ్డలా చూసుకున్న మిమ్మల్ని వంచించాను అని వాపోయింది. మాధవుడు ఆమెను లేవనెత్తి ఏమీ మాట్లాడకుండా బయటకు నడిపించాడు. ఆ నగరం కూలిపోతోంది. వారు సముద్ర తీరం వైపు పరుగుతీశారు. మాధవుడి మంత్రదండం సముద్రపు నీటిని మళ్లీ గడ్డకట్టించింది. వారు ఆ మంచుపై నడుచుకుంటూ అడవి బాటపట్టారు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. అడవిలో మళ్లీ ఆ ముసలి సాధువు వారికోసం ఎదురుచూస్తున్నాడు. సాధువు సుమతిని చూసి తీవ్రమైన స్వరంతో అన్నాడు, సుమతి, నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరిగిందని అనుకుంటున్నావా? మాధవుడు నిన్ను రక్షించాడు సరే, కాని నీ మనసులోని ఆశ ఇంకా పూర్తిగా చావలేదు. దానిని నిరూపించడానికి ఇదో పరీక్ష. సాధువు తన చేతిని గాలిలో ఓపగానే అక్కడ 2 మార్గాలు కనిపించాయి. ఒకటి ముళ్లతో నిండిన దారి. అది మళ్లీ వారి పాత గ్రామానికి వెడుతుంది. అక్కడ వారు మళ్లీ పేదరికంలోనే బతకాలి. రెండోది మలయమారుతం వీస్తూ అద్భుతమైన సువాసనలతో నిండిన దారి. ఆ దారి ఒక కొత్త రాజ్యానికి వెడుతుంది. అక్కడ సుమతి కోరుకున్నట్లుగా ఆమె ఒక రాణిలా బతకవచ్చు. సుమతి, నీకు ఏ మార్గం కావాలో ఎంచుకో. మాధవుడు నిన్ను అనుసరిస్తాడు అని సాధువు చెప్పాడు. సుమతి ఆ కొత్త రాజ్యానికి వెళ్లే దారివైపు ఆశగా చూసింది. కాని వెంటనే ఆమె చూపు మాధవుడి ముఖంపై పడింది. అతని కళ్లలో అలసట, ఆమె కోసం చేసిన సాహసం వల్ల కలిగిన గాయాలు కనిపించాయి. ఆమె తన తప్పును తెలుసుకుంది. స్వామీ, నాకు రాజ్యాలు వద్దు, విలాసాలు వద్దు. నా భర్తతో కలిసి ఆ ముళ్ల బాటలోనే నడుస్తాను. మా పాత ఇల్లే నాకు స్వర్గం అని దృఢంగా చెప్పింది. సాధువు నవ్వి, నీలో నిజమైన పరివర్తన వచ్చింది. వెళ్ళండి అని దీవించాడు. వారు తమ గ్రామానికి తిరిగి వచ్చేదారిలో మాధవుడు సాధువు చెప్పిన రాజకుమారుడు ప్రతాపుడి కథ ముగింపు గురించి అడిగాడు. స్వామీ, ఆ ప్రతాపుడు తన చూపును కోల్పోయి తండ్రికి చూపు తెచ్చాడు కదా, ఆ తర్వాత ఏమైంది? సాధువు గంభీరంగా నవ్వి ఇలా చెప్పాడు. మాధవా, ఆ ప్రతాపుడు మరెవరో కాదు, ఈ సాధువునైన నేనే. నేను నా తండ్రికి చూపు తెచ్చిన తర్వాత రాజ్యభోగాలమీద విరక్తి చెంది ఈ అడవిలో తపస్సు చేసుకుంటున్నాను. నాకు చూపు పోలేదు. కాలక్రమేణా నా త్యాగానికి దేవుడు మెచ్చి నా కళ్ళు మళ్లీ ప్రసాదించాడు. నీకు ఎదురైన ఆ రాక్షసుడు కూడా ఒకప్పుడు నీలాగే ఒక మోసపోయిన భర్త
అతను ప్రతీకారంతో రాక్షసుడిగా మారాడు. నువ్వు ప్రేమతో విజేతవు అయ్యావు. గ్రామానికి చేరుకున్నాక మాధవుడు, సుమతి జీవితం మారిపోయింది. వారి దగ్గర బంగారం లేదు, కాని ఒకరిపై ఒకరికి అచంచలమైన నమ్మకం ఏర్పడింది. సుమతి ఆడంబరాలను వదిలేసి భర్తతో కలిసి పొలంలో కష్టపడటం మొదలుపెట్టింది. వారి ప్రేమను చూసి ఆ ప్రకృతి కూడా మురిసిపోయింది. మరుసటి సంవత్సరం వారి పొలంలో బంగారంలాంటి పంట పండింది. ప్రియమిత్రులారా, ఈ కథలోని నీతి ఏమిటంటే, స్వార్థం మనిషిని రాయిలా మారుస్తుంది, ప్రేమ రాతిని కూడా మనిషిగా మారుస్తుంది. నమ్మకద్రోహం తాత్కాలిక సుఖాన్ని ఇచ్చినా అది మనిషిని చీకటిలోకి నెట్టేస్తుంది. నిస్వార్థమైన త్యాగం మాత్రమే జీవితానికి వెలుగును ఇస్తుంది. మాధవుడు తన భార్యను క్షమించడం ద్వారా ఆమెను మాత్రమే కాదు, తనను తాను కూడా ఒక గొప్ప వ్యక్తిగా మార్చుకున్నాడు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, కాని అందులో నిలిచేది కేవలం మానవత్వం మాత్రమే. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మాధవుడు, సుమతిల జీవితం ప్రశాంతంగా సాగుతున్నట్లు అనిపించిన రథం నుండి దిగిన ఒక వృద్ధమంత్రి మాధవుడి దగ్గరకు వచ్చి మోకరిల్లాడు. మాధవుడు ఆశ్చర్యపోయి అతన్ని లేవనెత్తాడు. ఆ మంత్రి కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. యువరాజా, మిమ్మల్ని వెతుకుతూ రాజ్యమంతా గాలించాం. చివరికి ఇక్కడ సామాన్య రైతు వేషంలో మిమ్మల్ని కనుగొన్నాం అన్నాడు. మాధవుడు నిర్ఘాంతపోయాడు. తను ఒక సామాన్య రైతునని, తన తండ్రి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. కాని ఆ మంత్రి ఒక పాత తాళపత్ర గ్రంథాన్ని తీసి చూపించాడు. దాని ప్రకారం మాధవుడు మరెవరో కాదు, ఆ సాధువు ప్రతాపుడు తమ్ముడి కుమారుడు. ప్రతాపుడు రాజ్య త్యాగం చేసిన తర్వాత రాజ్యంలో అంతఃకలహాలు పెరిగి మాధవుడిని పసిబిడ్డగా ఉన్నప్పుడే శత్రువుల నుండి రక్షించడానికి ఒక నమ్మకమైన సేవకుడు ఈ అడవి గ్రామంలో వదిలిపెట్టాడు. సుమతి ఈ మాటలు వింటూ లోపల నుండి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక క్షణం పాత ఆశ మెరిసింది. మనం రాజభవనానికి వెళ్తున్నామా? నేను రాణిని అవుతానా అని ఆమె మనసు మళ్లీ ఆగసలాడింది. కాని మాధవుడు ప్రశాంతంగా మంత్రివైపు చూసి, నాకు ఈ మట్టి ఇచ్చే తృప్తి ఆ రాజభోగాలు ఇవ్వవు. నా తండ్రి ఎవరో తెలిసింది, అది చాలు అని తిరస్కరించాడు. మంత్రి అక్కడే ఉండిపోయాడు. యువరాజా, రాజ్యం ఇప్పుడు అరాచకంలో ఉంది. శత్రువులు ప్రజలను పీడిస్తున్నారు. మీరు రాకపోతే ఆ వంశం అంతరించిపోతుంది. ఇది మీ సుఖం కోసం కాదు, ప్రజల రక్షణ కోసం అని వేడుకున్నాడు. ఆ రాత్రి సుమతికి నిద్ర పట్టలేదు. ఆమె ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. 1, మాధవుడిని ఒప్పించి రాజభవనానికి వెళ్లి సుఖంగా బతకడం. 2, అతని నిర్ణయాన్ని గౌరవించి ఇక్కడే ఉండటం. ఆమెకు మాయానగరిలోని ఆ రాతి విగ్రహాల దృశ్యం గుర్తొచ్చింది. స్వార్థం తనను ఎంత దూరం తీసుకెళ్లిందో గుర్తొచ్చింది. తర్వాతి రోజు ఉదయం ఆమె స్వయంగా మంత్రి దగ్గరకు వెళ్లి, మంత్రిగారు, మాధవుడు రాజభవనానికి వస్తారు. కాని ఆయన రాజుగా కాదు, ఒక సేవకుడిగా ప్రజల కష్టాలు తీర్చడానికి వస్తారు. మాకు కిరీటాలు వద్దు, ప్రజల దీవెనలు చాలు అని చెప్పింది. ఆమెలోని ఈ మార్పు చూసి మాధవుడు ఆశ్చర్యపోయాడు. ఆమె ఇప్పుడు కేవలం రూపంలోనే కాదు, ఆత్మలో కూడా సుమతి, మంచి బుద్ధి కలది అయింది. వారు రాజధానికి చేరుకున్నారు. అక్కడ మాధవుడు చూసిన దృశ్యాలు అతన్ని కలిచివేశాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. తన తండ్రి తమ్ముడు చిన్నాయన దుర్మార్గుల చేతిలో బందీగా ఉన్నాడని తెలుసుకున్నాడు. మాధవుడు కత్తి పట్టలేదు, కాని అడవిలో ఆ సాధువు నేర్పిన ధర్మాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. అతను గ్రామంలోని రైతులను, యువకులను ఏకం చేశాడు. యుద్ధం రక్తపాతంతో కాదు, ఐక్యతతో గెలవాలి అని వారికి బోధించాడు. సుమతి అంతఃపురంలోని స్త్రీలను చైతన్యపరిచింది. ద్రోహులైన మంత్రులు తలవంచక తప్పలేదు. ఎటువంటి యుద్ధం లేకుండానే మాధవుడు రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. పట్టాభిషేకం రోజున మాధవుడు ఒక వింతైన నిర్ణయం తీసుకున్నాడు. తన అన్న ప్రతాపుడు, అడవిలోని సాధువు, రాజముద్రను సింహాసనంపై ఉంచి తాను కేవలం ఒక ప్రతినిధిగా మాత్రమే పాలన చేస్తానని ప్రకటించాడు. సుమతి తన బంగారు నగలను అమ్మివేసి ఆ సొమ్ముతో పేదవారికోసం పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించింది. ఏళ్లు గడిచాయి. మాధవుడు, సుమతి వృద్ధులయ్యారు.
వారి పరిపాలనలో ఆ రాజ్యం స్వర్గంలా విలసిల్లింది. ఒకరోజు ఆ అడవిలోని సాధువు ప్రతాపుడు రాజభవనానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. మాధవ, నా త్యాగం నీ ద్వారా సఫలమైంది. నేను కేవలం కళ్ళు కోల్పోయిన తండ్రికి చూపు తెచ్చాను. కాని నువ్వు కళ్ళుండి కూడా అంధకారంలో ఉన్న రాజ్యానికి వెలుగు తెచ్చావు. సుమతి, నీ పశ్చాత్తాపం నీ వంశాన్ని నిలబెట్టింది అని దీవించాడు. ఆ రాత్రి సాధువు ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. మాధవుడు కూడా తన ముగింపు దగ్గర పడిందని గ్రహించాడు. అతను సుమతితో కలిసి మళ్లీ ఆ పాత అడవి గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ మర్రి చెట్టు కింద ఎక్కడైతే వారి జీవితం మొదలైందో అక్కడే ప్రశాంతంగా కన్నుమూశారు. ముగింపు వర్ణన: గాలిలో మళ్లీ అదే మర్రి చెట్టు ఆకుల సవ్వడి. ఇప్పుడు అక్కడ ఒకే ఒక్క సమాధి ఉంది, కాని దానిపై 2 పేర్లు ఉన్నాయి. ఆ దారిన వెళ్లే బాటసారులకు ఇప్పటికీ ఒక వింతైన సువాసన వినిపిస్తూనే ఉంటుంది. అది మాధవుడి నిస్వార్థ ప్రేమ, సుమతి యొక్క నిజమైన పరివర్తన కలిసిన పరిమళం. మనుషులు వెళ్ళిపోతారు, రాజ్యాలు మట్టిలో కలిసిపోతాయి. కాని ఒక మంచి కథ, ఒక గొప్ప త్యాగం కాలం ఉన్నంతవరకు వినిపిస్తూనే ఉంటాయి. మాయానగరి ఇప్పుడు ఎక్కడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చు, కాని మనిషి మనసులోని మాయను గెలిచిన మాధవుడి కథ మాత్రం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రియమిత్రులారా, మాయానగరి రహస్యం మరియు మాధవుడి సాహసయాత్రతో కూడిన ఈ అద్భుతమైన జానపద కథ మీ మనసును హత్తుకుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు, నీతి సూత్రాలు మరియు జానపద గాథల కోసం మా ఛానల్ పేజీని చూస్తూనే ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. షేర్ చేయండి. ఈ మంచి కథను మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మా తదుపరి కథలను అందరికంటే ముందుగా చూడండి. మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ మద్దతుకు ధన్యవాదాలు. మరో గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం.